ఇండియన్ టీంలో ఉన్న చాలామంది యంగ్ ప్లేయర్లు మంచి ఫామ్లో ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలో ఆఫ్ఘనిస్తాన్తో టీ20 సిరీస్కి యంగ్ ప్లేయర్లను కాకుండా మళ్ళీ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను తీసుకోవడం మీద చాలా విమర్శలు అయితే వచ్చాయి. ఇక వీళ్ళ వల్ల కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్లను పక్కన పెట్టాల్సి వచ్చిందనే విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు. ఇక ఇప్పటికే వీళ్ళను సెలెక్ట్ చేయడం పట్ల ఇండియన్ టీం మాజీ ప్లేయర్ అయిన దీప్దాస్ గుప్తా స్పందించారు. ఆయన ఈ విషయం మీద మాట్లాడుతూ, ఇప్పటికే ఇండియన్ టీం చాలా రకాలుగా నష్టపోయింది. అలాగే ఇంతకు ముందు కూడా సీనియర్ ప్లేయర్ల వల్లే మనకు టీ20 మ్యాచ్ల్లో మైనస్ అవుతుందని భావించిన బీసీసీఐ మళ్ళీ సీనియర్ ప్లేయర్లను టీంలోకి తీసుకురావడం కొంతవరకు బాధను కలిగిస్తుంది. వాళ్ళ వల్ల యంగ్ ప్లేయర్స్కి అవకాశాలు తగ్గిపోతున్నాయంటూ భావించిన బీసీసీఐ మళ్ళీ వీళ్ళని ఎందుకు టీంలోకి తీసుకొస్తుంది అంటూ ఆయన మాట్లాడారు. అలాగే ఒక వంతుకు సీనియర్ ప్లేయర్లు అయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టీంలో ఉండడం వల్ల వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా టీంకి యూజ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయంటూ తెలియజేశాడు. ఇక ఇదిలా ఉంటే టీంలో యంగ్ ప్లేయర్లుగా కొనసాగుతున్న రింకు సింగ్, తిలక్ వర్మ, అలాగే పేసర్లు అయిన ముఖేష్ కుమార్, హర్షదీప్ సింగ్ లాంటి స్టార్ ప్లేయర్లు టీం నుంచి అవకాశం కోల్పోయే ప్రమాదం కూడా ఉంది అంటూ తను తెలియజేశాడు. ఎందుకంటే ఇండియన్ టీంలో స్టార్ ప్లేయర్లుగా ఉన్న హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతానికి గాయాలతో టీంలోకి రాలేకపోయారు. అలాగే మహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రాలకి ఈ సిరీస్కి రెస్ట్నిచ్చారు. వీళ్ళు లేకపోవడం వల్ల తిలక్ వర్మ, రింకు సింగ్, ముఖేష్ కుమార్, హర్షదీప్ సింగ్ లాంటి ప్లేయర్లకు టీంలో ఆడే అవకాశాలు వస్తున్నాయి. ఒకవేళ సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా గాయం నుంచి కోలుకొని టీంలోకి వస్తే రింకు సింగ్, తిలక్ వర్మలు టీంలో ఆడే అవకాశం అయితే ఉండదు. ఇక టీ20 వరల్డ్ కప్ వరకు వాళ్ళిద్దరూ టీంలోకి వస్తారు. ఇక వీళ్ళతో పాటు మహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రాలు కూడా అందుబాటులో ఉంటారు. కాబట్టి ఈ నలుగురు స్టార్ ప్లేయర్లు అవకాశాలు దక్కించుకుంటే మిగిలిన నలుగురు స్టార్ ప్లేయర్లకి టీం నుంచి అవకాశాలు కోల్పోయే ప్రమాదం అయితే ఉంది. ఇక ఆఫ్ఘనిస్తాన్తో టీ20 సిరీస్కి సూర్యకుమార్ యాదవ్, మహమ్మద్ షమి, హార్దిక్ పాండ్యా, రుతురాజ్ గైక్వాడ్ గాయాల బారిన పడడం వల్ల వాళ్ళని టీంలోకి సెలెక్ట్ చేయలేదు. ఇక ఇప్పుడు ఇండియన్ టీం ఆఫ్ఘన్పై తన సత్తా చాటి మరొక సిరీస్ని తన ఖాతాలో వేసుకోవాలని ప్రయత్నం చేస్తుంది. ఇక ఇదిలా ఉంటే బీసీసీఐ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అది టీ20 వరల్డ్ కప్ను దృష్టిలో పెట్టుకునే ఉంటుందని తన అభిప్రాయాన్ని కూడా తెలియజేసింది. అందుకే రోహిత్ శర్మని, విరాట్ కోహ్లీ ఇద్దరిని కూడా టీంలోకి తీసుకున్నట్టుగా బీసీసీఐ మరొకసారి తన అభిప్రాయాన్ని స్పష్టం చేసింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.